ఈయనే ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. కొంతమంది అయితే ఈయన్ని రికార్డుల రారాజు అని కూడా అంటారు. ఒక వ్యక్తి ఇంత తక్కువ కాలంలో ఇంత పాపులారిటీ సంపాదించడం చాలా అరుదు. ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఎవరికి తెలియదు. వరుస 8 హిట్లతో టాప్ స్టార్ అయ్యాడు. కొంతమంది అయితే ఈయన త్వరలోనే నంబర్ 1 పొజిషన్కి వెళ్తాడు అంటున్నారు. మరికొంతమంది అయితే ఎప్పటికీ వెళ్ళలేడు అంటున్నారు. రేపు దీపావళికి ఈయన 9వ సినిమా అనుక్షణం రిలీజ్ కాబోతోంది. ఆ సందర్భంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి మన స్టూడియోకి వచ్చారు. పదండి ఏం చెప్తున్నారో చూద్దాం. రెడీయా? రెడీ సార్. హలో సార్, ముందుగా వెల్కమ్ టు అవర్ స్టూడియో. మీరు నంది అవార్డు విన్ అయిన సందర్భంగా మా జెమినీ టీవీ ప్రేక్షకులందరి తరపున హార్టీ కంగ్రాచులేషన్స్. వరుసగా మీవి 8 మూవీస్ హిట్ అయ్యాయి. రేపు పొద్దున మీ 9th మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? నా ఇప్పటి వరకు 8 సినిమాలు వరుస హిట్లు, 9వ ఆటోమేటికలీ హిట్ అవుద్ది. దీనికి డైరెక్టర్ ఎవరు అనుకున్నారు? మణికంఠన్ DFT, తమిళ్లో నంబర్ 1 డైరెక్టర్. 3 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకొచ్చాం. హీరోయిన్ బాంబే, కెమెరామెన్ మలయాళీ, మ్యూజిక్ బెంగళూరు, ఫైట్ మాస్టర్ ఫ్రమ్ చెన్నై. పాటలు ఎవరు పాడారనుకుంటున్నారు? హిందీలో నంబర్ 1 సింగర్. ఇన్ని భాషలు కలిసి తెలుగు సినిమా చేస్తే ఆటోమేటికలీ ఇట్స్ హిట్. దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడున్న టాప్ 10 హీరోస్ లో మీరు ఒకరు. మీరే త్వరలో నంబర్ 1 అవుతారని అందరూ అనుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అవ్వచ్చు, టాలెంట్ ఉంటే ఎవరైనా అవ్వచ్చు. నటరత్న ఎన్టీఆర్ ఉన్నప్పుడు చిరంజీవి అని ఒక ఆయన వస్తారు, నంబర్ 1 అవుతారని ఎవరైనా అనుకున్నారా? అమితాబ్ బచ్చన్ ఉన్నప్పుడు షారుఖ్ ఖాన్ నంబర్ 1 అవుతాడని ఎవరైనా అనుకున్నారా? అసలు MGR ఉన్నప్పుడు రజనీకాంత్ నంబర్ 1 అవుతాడని ఎవరు అనుకోలేదు కదా. ఇది అంతే, అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. నెక్స్ట్ సార్, రెండోసారి కూడా నంది అవార్డు మీకే వస్తుందని మీరు ముందే ఊహించారా? ఇందులో ఊహించేదే ఉంది. నాకంటే బాగా చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు నాకే ఇస్తారు కదా. నెక్స్ట్ క్వశ్చన్. సార్, మీరు ఈ రేంజ్ కి రావడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నా ఫ్యాన్స్ అంటాను అనుకున్నారా? నేను మిగతా హీరోల్లా కాదు. నేను ఈ రేంజ్ కి రావడానికి కారణం నేనే. నేను యాక్షన్, ఫైట్స్, డ్రామా, సెంటిమెంట్ అన్ని బ్రహ్మాండంగా చేస్తాను. అందుకే ఇంత పెద్ద స్టార్ అయ్యాను. ముందు నేను, ఆ తర్వాతే నా ఫ్యాన్స్. నెక్స్ట్. సార్, మీరేమనుకోకపోతే ఓ చిన్న క్వశ్చన్ అడగొచ్చా? నో ప్రాబ్లం, అడగండి. థ్యాంక్ యూ సార్. ఆంధ్ర అమితాబ్ అన్న బిరుదు మీకు మీరే ఇచ్చుకున్నట్టు అందరు అనుకుంటున్నారు. అంటారు, ఇది నేను విన్నాను. నా పాపులారిటీ చూసి గిట్టినాళ్ళు 100 అంటారు. అన్నిటికీ రియాక్ట్ అవుతావా? మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్స్ లాట్ సార్. రేపు దీపావళి సందర్భంగా మీ 9వ మూవీ అనుక్షణం రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్టా? అక్కర్లేదు, అది వీక్ హీరోస్ కి చెప్పండి. నా సినిమా డెఫినెట్ హిట్. ఓకే సార్. రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్రింట్ తేవాలరా అన్నా. ఈ రోజు మా బాస్ సినిమా రిలీజ్. సినిమా చూసి సాయంత్రం కలుస్తాను. ఉంటాను. రైట్. ఏంట్రా బాలేదు? ఫ్యాన్స్ రా, బాగాలేకపోయినా కానీ బాగుందనే చెప్పాలి. నేను అలాంటి ఫ్యాన్ కాదురా.
సినిమా బాలేదంటే బాలేదంటాను, బాగుంటే బాగుందంటాను. ఏం బాలేదురా? అసలు ఏం బాలేదురా. మన బాస్ తో తీసే స్టైల్లో తీయలేదు. ఇంకెట తీయాలరా? ఇలా అయితే తీయకూడదురా. అసలు సినిమా గురించి నీకేం తెలుసురా? సినిమా తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసు. సినిమా తీయడం అనేది ఎంత కష్టమో నీకు తెలుసా? కష్టమైతే చెత్త సినిమా చూడాలా? ఎవడలా చూడ్డు. ఎంత ఫ్యాన్ అయినా సినిమా బాగుంటేనే చూస్తాడు. ఈ సినిమా బాలేదు, అట్టర్ ఫ్లాప్. నీకు సినిమా గురించి బాగా తెలుసురా. నువ్వు సినిమా తీ, మేమందరం చూస్తాం. తీస్తాను తీస్తావా? తీస్తాను తీస్తావా? తీస్తాను తీస్తావా? తీస్తాను. అయితే తీరా. ఎప్పుడు తీస్తావన్నా చెప్పు. ఇది దీపావళి. వచ్చే దీపావళి కల్లా బాస్ తో సినిమా తీసి చూపిస్తాను. తీయకపోతే తీయలేకపోతే ఎండిన తాగి ఇదే థియేటర్లో చచ్చిపోతాను. బాస్ ఫోటో తీసుకురా. బలరామ్ అనే నేను ఆంధ్ర అమితాబ్ అయిన సంతోష్ బాబుతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తాను. అరే వదిలేంట్రా నేను. ఇంకోసారి వాడిని బతిమాలేమో బాగుండు. అలా కాని పక్షంలో ఇదే థియేటర్ ముందు ఇంటిని తాగి చచ్చిపోతాను. నువ్వు వెళ్ళి మేనేజర్ గారికి పిలవరా. అలాగే రేయ్, సాక్షి సంతకం పెట్టరా. ఏమైందిరా? ఏం కాలేదురా. రేయ్, నువ్వు పెట్టు. నీ మెట్ను పెట్టరా. రేయ్, పెట్టు. చూడండి, మీరే సాక్షాత్కం పెట్టాలి. ఎవడరా సినిమా తీసేది? నేనేనండి. ఏం చేస్తుంటారు నువ్వు? లారీ క్లీనర్ సార్. లారీ క్లీనర్వి సినిమా తీయటమా? అవునండి ఒరే నీకేమైనా పిచ్చా మెంటలా? నువ్వేంట్రా సినిమా తీసేది? అడుక్కు తింటావు. సార్. తిట్టకండి సార్, నాకు మీ ఆశీర్వాదం కావాలి సార్. ఏంట్రా ఆశీర్వాదం? సంతోష్ బాబు సినిమాకి టికెట్లు దొరకడమే కష్టం. అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా? తీస్తానండి. తీస్తావు. తీయకపోతే చస్తావా? అవును సార్. దానికి నేను సాక్షి సంతకం పెట్టాలా? అవునండి. రే ఈ హత్యలో ఆత్మహత్యలో నన్ను ఇరికించకండి రా బాబు. నీ చావేదో నువ్వు చావు. రే తప్పకుండా తప్పకుండా సినిమా తీస్తాడు సినిమా. ఆగిరా. ఒరేయ్, రే ఆగిరా. నిజంగా సినిమా తీద్దామనేనా? అవునరా. రే ముండోలో మాట్లాడు. వెళ్ళి సారీ చెప్పి పందెం వాపస్ తీసుకోపో. నువ్వేమన్నా చెప్పరా, నేను సినిమా తీసి తీరుతాను అంతే. ఎలా చెప్తావరా? చదివింది ఎంతో తరగతి, చేసేది లారీ క్లీనర్. మీ నాన్న చేస్తారా? రిక్షా తొక్కుతాడు. మీ అమ్మేమో ఇంటికి తిరిగి బొచ్చలు తవ్వుతుంది. ఫ్యామిలీ మొత్తం నీడిస్తే 50 రూపాయలు మందిరారు కోట్లు పెట్టి సినిమా ఎడుతావే. మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరా. నేను సినిమా తీస్తాను అంతే. ఏయ్, నువ్వు చావు తప్పి ఏమి సాధించలేవరా? నా పాటనరా. అరే మీ అమ్మ నాన్నకన్నా నీ గురించి నాకు ఎక్కువ తెలుసు కదా. చెప్పేది రా ప్లీజ్ రా. లేదురా, నా గురించి కూడా నీకు తెలుసు కదా. నేను సినిమా తీసి తీరుతాను. ఒరేయ్, నీలాంటి మొండోడితో స్నేహం చేయడం నాది బుద్ధి తక్కువ. సర్లే. నీ మోహన్ చూస్తే చెప్పు తీసుకోకొట్టు. అలాగే. నాశనం అయిపోతారా రే. యారా ఇవాళ ఆరి ఎక్కలేదా? లేదమ్మా, ఇవాళ బాస్ సినిమా రిలీజ్ కదా, సినిమాకి వెళ్ళాను. ఎందుకు వచ్చిన మా ఐదారు సినిమాలు రా? అయ్యా ఏమన్నా మరి కూడెడతాయా గుడ్డెత్తాయా? ఆ, ఇగో కూరగాయలు తాగడానికి ఏమైనా ఉందా? తెత్తానుండు. ఏరా, మీ వాడి సినిమా ఎలా ఉంది? బాలేదు నాన్న. బాగుండదు. ఎందుకు బాగుంటది? ఆడు సినిమా పిచ్చికి నువ్వు అడగడానికి సరిపోయింది. ఆ, నువ్వు పట్టవే. నువ్వు తాగు. ఒరే, ఎసట్లో బియ్యం పోసాను, కాస్త చూస్తా ఉండు. నేను తాగడానికి వెళ్తున్నాను. పొంగొస్తే మూడు తీరోయ్. నీకు సినిమా గురించి బాగా తెలుసురా. నువ్వు సినిమా తీ, మేమందరం చూస్తాం. సినిమా తీ, మేమందరం చూస్తావా? తీస్తావా? అలాంటి సంతోష్ బాబుతో నువ్వు సినిమా తీస్తావా? అసలు సినిమా గురించి నీకేం తెలుసురా? నువ్వేంట్రా సినిమా తీసేది? అడుక్కు తింటావు. అడుక్కు తింటావు. అడుక్కు తింటావు. అరెరెరెరెరె, ఏంట్రా ఇది? అన్నం పొంగిపోతుంది కదా. అన్నం అంతా శివుడు పోయి ఉంటది. ఎలాగరా నీతోటి ఈ పని కూడా సరిగా చేయలేవా? ఏడీడు బలరాం, బలరాం. ఆ? అమ్మో, ఏంటిది? ఏమైపోయాడు బలరాం? బలరాం, బలరాం! అయ్యా, పోస్టర్ గారు, ఆగండి అయ్యా, ఆగండి అయ్యా. అయ్యా, ఏంటమ్మా? అయ్యా, కాస్త ఈ ఉత్తరం చదివి పెట్టండి అయ్యా. అమ్మా, ఏ కొడుకు తన తల్లికి చేయకుండా అన్యాయం నేను నీకు చేస్తున్నాను. నేను నీ గాజులు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. ఇలా చేశాను, నన్ను తిట్టద్దమ్మా. నువ్వు తిడితే నేను పైకి రాలేను. నాకు నీ ఆశీర్వాదం కావాలమ్మా. నీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధించగలను. వచ్చే దీపావళికి నీ 6 గాజుల్ని 12 గాజులుగా తీసుకొచ్చి నీకు తొడుగుతాను. నీ బలరాం. బలరాం, శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.
ఏ మనిషికైనా అమ్మ ఆశీర్వాదం దేవుడు అండా ఉంటే పైకొస్తాడంటారు. ఆ రెండే పెట్టుబడిగా నేను హైదరాబాద్ వెళ్తున్నాను. నాకు జయం కలిగేలా చూడు స్వామి. ఆ? ఫ్రెండ్ కదా అయితే రావాలి కదరా. ఎక్కడికి? ఒరే జీవితంలో సుఖాల్లో కంటే కష్టాలు వచ్చినప్పుడు కలిసి ఉండేవాడేరా నిజమైన ఫ్రెండ్. నువ్వు చేసే తప్పో రైటో నీతోనే ఉంటారా. నువ్వు గెలిచే వరకు నీ పక్కనే ఉంటా. రే మహి, ట్రైన్ రా. మీ కాళ్ళు పట్టుకుంటామండి, మీకు పుణ్యం ఉంటుందండి. కావాలంటే ఏంటిది? మా అమ్మ గాజులండి. అంటే ఇంట్లోంచి పారిపోయి వస్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నా? హైదరాబాద్ కండి. ఏం చేద్దామని? సినిమా తీద్దామనండి. సినిమా తీద్దామని? ఆ, నువ్వు సినిమా తీస్తావా? అవునండి. ఆహా, ఇప్పుడేం చేస్తున్నా? లారీ క్లీనర్ అండి. లారీ క్లీనర్ వే? అవునండి. ఏం చదువుకున్నా? 8వ తరగతి అండి. పోనీ గొప్పగా 8వ తరగతి చదువుకొని హాయిగా ఏ కలెక్టర్ ఉద్యోగం చేసుకోక నీకు ఎందుకు సినిమా? మీ నాన్న ఏం చేస్తుంటాడు? రిక్షా తొక్కుతాడండి. ఆహా, అమ్మాయి 4 ఏళ్లలో పాచి పని చేసుకుంటా ఉంటుందా? అవునండి. మరి ముక్కులు ఎన్నో చెవులు కూడా అక్కడకపోయినావా? ఏకంగా హిందీ సినిమా తీసేవాడు అమితాబ్ బచ్చన్ పెట్టి. ఓరే నీ దుంపదేగా, సినిమా తీయాలంటే ఎన్ని గాజులు కావాలి? అన్ని గాజులు నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? ఎప్పుడు మెడలో కట్టుకుంటావు? ఎప్పుడు అమ్ముతావు ఇవన్నీ? లేదండి, అమ్మ ఆశీర్వాదం దేవుడి అండా ఉంటే ఒక మనిషి ఏదైనా సాధించగలడు. నేను తప్పకుండా సినిమా తీస్తానండి. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నువ్వు సినిమా చేస్తావు అనిపించట్లేదు, కానీ నీ కళ్ళల్లో కనిపించే ఆ పట్టుదల చూస్తే మాత్రం నువ్వు తీసేటట్టే ఉన్నావయ్యా. తీస్తావు, తప్పకుండా తీస్తావు. మనం ఏమన్నా సాధించాలనుకున్నప్పుడు ఎన్నెన్నో అడ్డంకులు వస్తుంటాయి, కింద పడుతుంటాం, దెబ్బలు తగులుతుంటాయి. అటువంటిప్పుడు చాలా మంది అడ్డం వచ్చిన వాటికి భయపడి వెనక్కిపోతుంటారు. కానీ అటువంటిప్పుడే అడ్డం వచ్చిన వాటి మీద కాకుండా నీ దృష్టి లక్ష్యం మీద పెట్టు. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీకు తప్పకుండా చేయగలుగుతుంది. అన్నపూర్ణ స్టూడియో డైరెక్ట్ అమ్మా. చిన్నగా వెళ్ళి ఎడమ వైపుకి వెళ్తే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. సార్, సీతమ్మకు చేయిస్తే ఎక్కడికి ఎక్కుతున్నావు? అదే ఎవరు ఉన్నారేమో చూద్దామని. ఉంటే బొక్కలో తోస్తారు. పద, రేపు పొద్దున చూసుకుందాం. పారా ఏదో లాడ్జింగ్ లో పడుకోవడం తప్ప. లాడ్జింగ్ మనకి. పద చూపిస్తా. నీలా సినిమా తీద్దాం చాలా మంది వచ్చినట్టున్నారు. అవునవును, ఆ పక్కన ఉన్నాళ్ళు నీలాంటి నీ హైదరాబాద్ వాళ్ళకి అప్పుడే తెల్లారు వెళ్ళారు బాబు. ఇదిరా. సరే సార్. రవితేజ సార్, అతను సార్. సార్ 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 నమస్తే సార్. ఎవరు వీడు? హీరోరా? చా ఊరుకోండి సార్. మీరు ప్రేమిస్తే హీరో కాదు. వాడు అరవడరా. అవునా? మీరు కాదా అండి? నేను కాదు సార్. చెప్పాను మీరెవరు? నా పేరు సుధాకర్ సార్. ఆ. నేను హీరో అవుదామని చెప్పి నన్నే తోసేస్తారా? ఏమిటి గోడకు వచ్చినందుకు తోసేస్తారా? రే చెప్తాను రా, మమ్మల్ని కూడా తోసారి. అయినా పర్లేదు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. అది ఏమిటి అబ్బా
పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు, చెడ్డవాడెప్పుడు పరుడు. రెండు ఒకటే. సార్ మీరు కవి కదా? మీరు సినిమాల్లో మాటలు ఇంతకి మన దేవుడు సార్ ఆ, శ్రీకాకుళం. మీదెవరు? మాది పాలకొండ అండి. ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు. పేరు సుధా. హీరో అవుదామని వచ్చాడు సార్. హీరో అవుదాం అని చెప్పి స్టూడియో గేట్ల దగ్గర ఏం చేస్తున్నావయ్యా? సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతుండాలి. అవును సార్. ఒక పని చెయ్యి, నాకు తెలిసిన 4 సినిమా ఆఫీసులు ఉన్నాయి, వెళ్ళి కళ్ళు. అలాగే సార్. సార్ 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 మా ఊరు సినిమా తీద్దామని వచ్చాడు. ఓ, అంతేనా? రండి ఈ తాగుతా అలాగే. రేయ్ చిన్న, వాళ్ళు చాయ్ చెప్పు. రూమ్ ఎక్కడా? రూమ్ లేదు సార్, రాత్రంతా ఎక్కడే పడుకున్నాం. ఏంటి ఇక్కడ? అవును సార్. నువ్వు మౌలాలి సార్. విజయవాడలో ఉండపోయావా? ఇండస్ట్రీ ఇక్కడ పెట్టిన అక్కడేం చేస్తున్నాయా? హీరో అవ్వా? అవుతాం సార్. సార్ మీళ్ళెక్కడ? ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా. అదేంటి? రాత్రి మా హౌస్ ఓనర్కి 2 కవితలు వినిపించాను అంతే. ఆమెకు జ్వరం వచ్చింది, వాళ్ళ అబ్బాయికి రోజులు పట్టుకున్నాయి, మా బిడ్డలు బయట పడేస్తుంది. ఇది 2 కవితలకే? ఏం కవితలు సార్ అవి? అబ్బా హీరో వేషాలు వేసుకుని వేసుకోవచ్చుగా. ఏం కలుతారు సార్ అంటున్నావు? ఇన్నోళ్ళకి జనాలు వస్తున్నాయంట. మీరు పోయి ఎవరు సార్ వీళ్ళు? మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తున్నారు. వీళ్ళు తెలుగు సరిగా రాదు. రాత్రి వీళ్ళని కూడా నాతో పాటు గెంటేశారు. అయ్యో. అందుకే నేను రాత్రి 14 టౌన్ లో మంచి రూమ్ చూసాను. హౌస్ ఓనర్ 4 ఉండిస్తుంది. మేము 3 ఉన్నాం కదా, మేము 3లో ఒకరు మాతో జాయిన్ అవ్వచ్చు. ఎంజీఆర్ సినీ డ్రెస్ ఇల్లు చూపిస్తాను, ఇక్కడికి తీసుకొచ్చారండి సార్. లోపలికి వెళ్తే మీకే అర్థం అవుతుంది. కమాన్ పదరా. ఏమయ్యా, సినిమాల్లో హీరో హీరోయిన్ అనగా ఒక 50-60 మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కోట్లేసి డాన్స్ ఎత్తుంటారే. ఏ డాన్స్ డ్రెస్ ఓ 50 ఉన్నాయా? ఉన్నాయి. ఓ 4 ఇవ్వు. 4 ఇవే ఎంత? రోజుకు 100 అడ్వాన్స్ వెయ్యి. ఇదిగో ఓ 25 రూపాయలు ఇస్తాను, అడ్జస్ట్ చెప్పు. రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మా గురువు గారు ఒప్పుకోరాయా? మీ గురుగారు ఉన్నట్లేరు? లేనట్టే ఉన్నారు. ఉన్నట్ట లేనట? ఉన్నట్టే కానీ లేనట్టు. ఏదోటి కానీ ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకుని అడ్జస్ట్ అయిపో. రేపు పొద్దున్నే బట్టలు తీసుకొచ్చి ఇచ్చేస్తానా? మా గురువు గారు ఒప్పుకోరాయా బాబు? ఎవడే నీ గురువు వేస్ట్ ఫెలో, రోజుకు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోతో తిరుగుతుంటాడు వాడేగా. మీరు ఈ వేషం ఉన్నారని చూడలేదు సార్. మీకు దుస్తులు అద్దెకు కావాలను. రాయ్ సార్. దుస్తుల వారికి ఇవ్వండి. థ్యాంక్స్ సార్. ఇప్పుడు పైకెమ్మ వాడికి. ఇదిగో మరి మధ్యలో నన్ను ఎందుకు రా తిట్టావు? మీరున్నారని తెలియక. అటు తిరుగు తిరుగు. తిరుగు. 1 టోకెన్ ప్లీజ్. హీరోలో ఉన్నారా? థ్యాంక్ యూ. మళ్ళీ నీళ్ళ టోకన్ వద్దా? నేను కవిని, నా దగ్గర బోల్డు కాగితాలుంటాయి. స్వర్గమే ఈయన గలీజ్ ముఖంలో నా చెప్పు గీనికిచ్చి సత్యనేది కమర నేను. ఓ దేవం, గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, గీని లోపడేపి. అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి? బాలేదనివే. అయ్యా, జైలు అంటున్నాడేంటి? మా బావ జైల్లో ఉన్నాడు కదా, చూడ్డానికి వెళ్తున్నారు. మరి నువ్వు వెళ్ళలేదే? నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి. మరి మీ చెల్లెళ్ళింది? చాలా ఇష్టం. ఓహో, మీ చెల్లికి మీ బావకి టింగ్ టింగ్. ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు. అసలు మీ బావ జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? 2 మర్డర్లు చేశాడు. రెడీ సార్. ఏంటి ప్రమిళ, ఏదో మాట్లాడాలని పిలిచావు? నీ లవర్ విక్రమ్ గురించి నీకు తెలుసా? అతను పెద్ద సైకో. అతను నేను లవ్ చేయట్లేదని ఏదో కట్టుకదని చెప్పి మా ఇద్దరిని విడతేయాలని చూస్తున్నావా? నేను చెప్పేది వినవే. మన ఫ్రెండ్ రాలిని చంపింది కూడా ఆ విక్రమే. నువ్వు నా విక్రమ్ గురించి ఏం చెప్పినా నమ్మను, ప్లీజ్. ఓకే సరే కమాన్. సార్ వస్తున్నా సార్. కెమెరా ఎక్కడ తీసుకురా? సార్ 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 ఏంటయ్యా? ఇప్పుడు తీసిన షాట్ లో చెట్టు వెనకాల ఉన్న హీరోని ముందే చూపెట్టేస్తే ఆడియన్స్ కలర్ అర్థమైపోతుంది సార్. సస్పెన్స్ నిలబడదు సార్. సస్పెన్స్ జాయిన్ అయి 4 రోజులు కాలేదు, మాకే సలహాలు ఇస్తున్నావా? 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. వెళ్ళి భోజనాలు వచ్చేయలేవు చూడు. అది కాదు సార్. వెళ్ళవయ్యా పో. సార్ సార్, ఏంటయ్యా? ఇందాక తీసిన షాట్ లో హీరోని ముందే చూపించేస్తే జనానికి కథ అర్థమైపోతుంది సార్. సస్పెన్స్ నిలబడతాం. సస్పెన్స్ సార్. కరెక్టేనయ్యా, వెరీ గుడ్. సరే ఇందాక తీసిన షాట్ హీరోని అవాయిడ్ చేసి మళ్ళీ చేద్దామయ్యా. అది సరే, 25 సంవత్సరాలుగా నీకు రాని ఐడియాలు ఈ మధ్య తెగొచ్చేస్తున్నాయంటయ్యా. అంతా మీ ట్రైనింగే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదిగోండి పుల్లారావు గారు. ఉంటా ఉంటా. ఏంట్రా ఇది? మీ బాబు బర్త్డే కదండి, గిఫ్ట్. ఏంటి రోయ్? స్వీట్స్ అండి. అరే ఎంత ముందు చూపరా నీకు. థ్యాంక్స్. కంగ్రాట్స్ అండి. ఇదేంట్రా? బందర్ లడ్డు. బందర్ లడ్డు. అవునండి. వెరీ గుడ్ రా. వస్తాను నెక్స్ట్ సార్. సినిమా కూడా నీకే చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఎరా అరే ఇదేంట్రా ఎంత బరువుగా ఉంది? ఏంటిది? మీరే చెప్పండి సార్. ఏంట్రా కార్టూన్ కింద పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా ఉంది. పైన కాదు సార్. పైనాపిల్ జ్యూస్ కాదు సార్. కాదా? కాదు.
ఈసారి కరెక్ట్ చెబుతా. పంచామృతం కాదు సార్, కాదా? మరి ఇంకేంట్రా ఇది? మీ అబ్బాయి ఆడుకుంటాడని ఆ. కుక్క పిల్ల తెచ్చాను సార్. కుక్క పిల్ల? అవును సార్, మరి కార్టూన్ ఏంట్రా? చాలా సేపు అయింది కదా సార్. ఆ. జుజ్జు పోసింది సార్. అరే ఆ. సరే గాని కారు టైర్ గాలి తగినట్టు చూడు. ఏ టైర్ సార్? నాతో కుక్క పిల్ల వచ్చి తాగిస్తావా నువ్వు? ఏంటయ్యా ఇప్పుడు ఏదో డౌట్లు నువ్వును ఏంటి? అదే సార్ ఇంకెన్నాళ్ళు ఇలా క్లాప్ కొడితే డైరెక్టర్ అవుతానా అని. చూడు, నువ్వు కనీసం 3 సంవత్సరాల వరకు ఈ క్లాప్ బోర్డు కొట్టాలి. ఆ తర్వాత 5 సినిమాల వరకు డైలాగులు, సీన్ పేపర్లు ఫెయిర్ కాపీ చేయాలి. ఆ తర్వాత 8 సినిమాల వరకు చిన్న చితక ఆర్టిస్ట్ అందరికీ డైలాగులు నేర్పించాలి. ఒక హీరో హీరోయిన్లకు మాత్రం మేము నేర్పిస్తాం. ఇకపోతే తర్వాత 10 సంవత్సరాల వరకు షెడ్యూల్స్ వెయ్యాలి. ఇన్ని చెయ్యాలంటే నాలాంటి నాకే 25 సంవత్సరాలు పట్టింది అంటే ఇక నీలాంటి నీకు ఎంత టైం పడుతుందో నువ్వే ఊహించుకో. అందరూ మీ అంత తాపిగా ఉండరు కదా సార్. అంటే ఏమిటా నీ ఉద్దేశం? సార్. ఏంటా నీ ఉద్దేశం? సార్, అది మేము కాదు సార్. తాబేలాగా నత్తలాగా నడుస్తున్నామనా, లేక డమ్మీలమనా, లేకపోతే కూరగాయలకి కమిషన్లకి ఇస్తున్న తర్వాత సినిమా డైరెక్షన్ కి ఇవ్వట్లేదనా? ఏంటి నీ ఉద్దేశం? వచ్చే దీపావళిలోగా సినిమా తీసి రిలీజ్ చేయాలి సార్. 4 నెలలుగానే సినిమా తీసేస్తావా? అసలు నీలాంటి వాళ్ళ వల్ల కదా సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అర్థమైన వాళ్ళు సినిమా డైరెక్షన్ చేయడం దౌర్భాగ్యం రా, దౌర్భాగ్యం. అంటే 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 నన్నే కాదు సార్. నువ్వు అన్నది నన్నే. లేదు సార్. నీకంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండి నీకన్నా ముందే డైరెక్ట్ అయ్యాను కదా. కాదు సార్. అదే నీ కడుపు మంట. కాదు సార్. ఏంటి మరి? ఇంకేంటి మరి? నీకు అవకాశం వచ్చినప్పుడల్లా అర్థమైన వాళ్ళు అర్థమైన వాళ్ళు వేస్తారే. ఈ సంగతి నేను చూస్తాను. ఈ సంగతి నేను చూస్తాను. అర్థమైన వాళ్ళు పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది. ముందు పంపించు. మీరు పొమ్మంటే పోతాను కానీ తిట్టకండి సార్. పంపించేస్తాను. మీ ఆశీర్వాదం కావాలి సార్. ఆశీర్వాదం సార్, అర్థం చేసుకోండి సార్. ఆశీర్వాదం సార్, నా ఉద్దేశం కాదు సార్. ఏంటి అప్పుడే వచ్చేసావు? అయిపోయిందా షూటింగ్? షూటింగ్ ఉంది, నేనే మానేశాను. మానేసావా? ఏ అప్పుడే వచ్చేసిందా నీకు డైరెక్షన్? అసిస్టెంట్ డైరెక్టర్ గా 10-15 సంవత్సరాలు చేస్తే గానీ డైరెక్టర్ అవ్వలేమంట. అది మనకు గిట్టుబాటు కాదు. వచ్చే దీపావళికి సినిమా తీసి రిలీజ్ చేయాలి కదా. అప్పో, అయితే ఓ పని చెయ్యి, ఇవన్నీ తీసుకొని నాతో రా, నేను నేర్పిస్తాను. ఏంటి నువ్వు నాకు నేర్పించేది? దోశలేయడం, అదే నీకు బెస్ట్. ఏంటి తమాషాగా ఉందా? నీకు డైరెక్షన్ అంటే తమాషాగా ఉందా? నువ్వేమైనా అనుకో, నేనే కథ రాసి మా బాస్ కి వినిపిస్తాను. ఆయనే ఇస్తాడు నాకు డైరెక్షన్ ఛాన్స్. ఆ? బాసా? ఎవడాడు? ఎవడాడా? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు తెలీదా? తెలీదు. ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇస్తాడమ్మా, ప్రాణం. ఇక్కడ మా దోశలన్న ప్రాణం ఇస్తారా? మా ప్రాణం. చా. నీకు డిగ్రీలు ఎక్కువ, డికాషన్ తక్కువ అని చెప్పాను కదా. ఎలా వెళ్ళి కథ రాసుకోపా. నువ్వు వెళ్ళి దోశలేసి తీసుకురాపో. బాగుందరా? బాగుందా? థ్యాంక్స్ రా. నేనైతే సైన్ మల్ చూడలేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన కథ అయితే మస్తున్నది పిల్లగా. థ్యాంక్స్ అమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి మా బాస్ కథ చెప్పొస్తాను. ఏంటి నువ్వు వెళ్ళగానే రానిస్తారా ఇంట్లోకి? సంతోష్ బాబు అంటే ఏమనుకుంటున్నావు? ఫ్యాన్స్ అంటే ప్రాణం. ఈ ఫ్యాన్స్ లెటర్ హెడ్ చూపించారనుకో, సెక్యూరిటీ సెల్యూట్ కొట్టి లోపలికి తీసుకెళ్తాడు. All the వెళ్ళి చెప్పొస్తా. నేను పీపీ పున్నారా. అక్కడంతా రెడీయా? హీరో గారు బయలుదేరుతారు. ఆ జనాలు కూడా బాబు గారి సినిమా కోసం వెయిటింగ్. ఈ హీరో ఎవరు? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. వరుస 9 హిట్లు. సార్ ఉన్నారా? నేను ఫ్యాన్ అయ్యా బాబు, పాలకొండ నుంచి వస్తున్నాను. ఇదిగో చూడు, ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్. సూపర్ కదా, వింటే పడిపోతారు. తెలుగులో మాట్లాడవయ్యా. తెలుగు రాదా? సరే సరే, ఇక్కడ నుంచుంటాలే. మీకు చేయకపోవడం సార్. అడ్వాన్సా? మీరు కూడా అడ్వాన్స్ అండి సార్. సింగిల్ పేమెంట్ ఉంటాయి సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ సూపర్ కదా సార్. సార్ మీకోసం తయారు చేశాను సార్. మీకోసమే. హాయ్ సార్. సార్ ఈ కథ ఏంటంటే మొత్తం మీ మీద నడుస్తుంది సార్. ఒక్కసారి విన్నారంటే. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నీ పేరేంటి? ప్రవీణ. ఏ కాలేజ్? సిబిఐటి. అరే ఈ వాచ్ భలే ఉంది. థ్యాంక్ యూ. ఓకే, యు టేక్ కేర్. బాయ్. సార్ 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 ఒక్కసారి వినండి సార్. లోపల సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందండి. ఒకసారి లోనకి పంపించండి. చూడలేదా? 5 నిమిషాలు సార్. మంచి కథ తయారు చేశారు దానికోసం. సార్ సార్ ఒక్క నిమిషం కారాపండి. నా కథ వినండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి సార్. సూపర్ కథ సార్. ఒక్కసారి విన్నారంటే నా సామిరంగా పడిపోతారు అంతే. ఏంటా ప్రజలకు బాధ్య బాధ్య అంటూ తెలుగు రాదా? సార్, మంచి కథ. సార్, సార్. సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందా సార్? ఒకసారి కలుస్తాను సార్. ఎలవయ్య బాబు వెళ్ళు వెళ్ళు. పంపించండి. ఒక నిమిషం కారాపండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి. ఏంటన్నా కలిసేది? ఒకసారి పంపించండి సార్. ఎన్నిసార్లు చెప్పాలా నేను నీకు? చెప్పేది వినండి సార్. సార్ నువ్వు మంచి చెప్పే అసలు కథలు. ఓ బయటికి. ఓకే ఓకే సార్. మంచి కథ సార్. అర్థం చేసుకోండి సార్. ఏంటి సార్ ఎప్పుడు చూసినా ఒకసారి పంపిస్తే
సొట్ట బొక్కులుంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మళ్ళీ సొట్ట పొక్కుల కోసం వచ్చింది ఒక కొత్త పద్ధతి. ఆడవాడు సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా. అడు టెక్నిక్ కొందరు దీంతో చేస్తాడరా. దీంతోనా? యా. ఊరక నిజంరా. బాబా నేను తీసుకెళ్ళరా. ఐఎమ్ సెలూన్ సాంబా. మీకు నున్నగా ఉండాలి అంతే కదా. ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి. ఒకసారి నోట్ అని చెప్తాను. ఇయ్యపోతాయండి. ఏం తోసారండి బాబు, ఇయ్యపోతాయండి. అబ్బో బ్రహ్మాండంగా తోసేస్తున్నారు. చేస్తండు మింగగలరు, బేబత్సం అయిపోద్ది. ఏండి మీకు సొట్ట పొక్కులు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా? బాగాలేదండి. అబ్బా భలే ప్రాక్టీస్ గా వస్తున్నారండి మీరు. బాలు చిన్నప్పటి తింటారా మీరు? చూసేసుకోండి, అయిపోయింది. ఏది చూసుకోండి. భలే చేసావయ్యా. మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు. ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తారని కంగారు పడ్డాను నేను. మింగేస్తుంటారా? అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారండి. ఏమవుతుందండి, పొద్దున్న దీనికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి. ఇప్పుడు మీరు నోట్లు పెట్టుకుని బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే. ఏంటి అంత టెన్షన్ ఎందుకండి బాబు? తెచ్చిందా పర్వాలేంటి, మనోడే కదా. ఇటాడికి రా. గోడ దూకడానికి. గోడ దూకితే లోనేస్తారు. గురేసినా సరే ఈ రోజు ఎలాగైనా మా బాస్ ని కలవాల్సిందే. కలవచ్చురా, నా మాట ఇప్పటికే చాలా లేట్ అయిందిరా. నా మాట ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కలిసి తీరాల్సిందే. ముందు పట్టుకో. చెప్పిన మాట ఎప్పుడేనామని. సర్లే ఈ పుస్తకం మీద కాల్ పెట్టు. ఇది తీసుకోరా. ఎట్టి రారా. నేను రాను పో. జాగ్రత్తగా రే. అలాగే నిన్నే. అలాగే రా. భాస్కారు బాసు ఏ విరగదీస్తున్నా డాన్సు. తను సుప్రియ కదా. ఇక్కడుందేంటి? హే హే సరే సరే. హాయ్. ఏంటి అప్పుడే హీరోయిన్ అయిపోయావా? లేదు లేదు, మరి మా బాస్ తో డాన్స్ చేస్తున్నావు? బతకడం కోసం డాన్స్ అసిస్టెంట్ అయ్యాను. డాన్స్ అసిస్టెంటా? అంటే చూడు అక్కడ డాన్స్ చేస్తున్నారే ఆయన మా డాన్స్ మాస్టర్. నుంచుని తలూపుతున్నాడే అతను నాలాగే డాన్స్ అసిస్టెంట్. కుర్చీలో కూర్చుని చూడు ఆమె ఈ సినిమా హీరోయిన్. అవునా? మాస్టర్ గారు ముందు మాకు స్టెప్స్ వేసి చూపిస్తారా, అవి వాళ్ళకి నేర్పిస్తాం అంతే. అయితే ఈసారి నువ్వు మా బాస్ తో డాన్స్ చేసేటప్పుడు మా బలరాం దగ్గర సూపర్ కథ ఉంది, ఒకసారి వినమని చెప్పవా? ఇంకా నయ్యం, నా ఉద్యోగం పోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ నాగు మేనేజర్ కి ఎక్స్ట్రా ఎక్కువ నీరా. రోజు మీటర్ చెక్ చేస్తున్నాడు. అవునన్నా. హీరో గారి దగ్గర టైం తీసుకొని దెబ్బ కొట్టాలండి. కరెక్ట్ అన్నా. హలో సార్. నువ్వు డాన్స్ అసిస్టెంట్ కదా? అవును సార్. సార్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? రే నువ్వు భద్రా మన కలుద్దాం. మరేమో తను బలరాం అని నా ఫ్రెండ్. సార్. నమస్తే చెప్పండి. నమస్తే. నమస్తే. అది ఇతను కథ రాశాడు, దాన్ని హీరో గారికి చెప్పించారనుకోండి. అవును సార్. వామ్మో, హీరో గారికి నేను కదా. సార్ సార్ ప్లీజ్ సార్. ఈ చిన్న హెల్ప్ చేయండి. ప్లీజ్ సార్ ప్లీజ్. సరే నువ్వు ఇంతకు అడుగుతున్నావు కాబట్టి చెప్పిస్తారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండి. బై మేడం. బై సార్. రావయ్యా. ఆ అమ్మాయి నాకు చెప్పింది కాబట్టి నేను నీ కథ హీరో గారికి చెప్పిస్తా. మరి నాకేంటి ఉపయోగం? నేను పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకుంటాను సార్. బాబుకి లేక బర్రె నేడుస్తుంటే కొడుకు శ్రీదేవి కావాలన్నాడంట. తినటానికి గచ్చలేదు నీకు, నువ్వు పెద్ద డైరెక్టర్ అయి నన్ను డ్రైవర్ గా పెట్టుకుంటావా? పాపా సార్ అలా అనకండి సార్. పోనీ మీకు ఏం కావాలో చెప్పండి. సరే నాకు 5,000 ఇప్పించవా? 5,000? 5,000 ఎందుకు ఎట్లా వస్తావు? ఎలా తాగలను మీరే చెప్పండి సార్. సరే నాకేమిస్తావు చెప్పు. అది ఓ 200 ఇచ్చుకోగలను సార్. అడుక్కునేవాడు అనుకుంటున్నావా? సార్. బిచ్చి వేస్తావా? అబ్బే. పోయ్ బాబు. సార్ 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 ఆగండి సార్. సార్ సార్ నాకే సంబంధం. ఏదోండి సార్, అంతకంటే ఇచ్చుకోలేను సార్. మీరే కొంచెం ఎలాగైనా. సరే ఇంత బతిమలాడుతున్నావు కాబట్టి ఇప్పుడు 500 సార్. మిగతా 4,500 అక్కడ కథ ఓకేనాకి. నమస్కారం సేటు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే బొట్టు పెట్టు. చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ థ్యాంక్ యూ. ఆ, పోయిరా. వెళ్ళొస్తానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. ఓకే ఓకే వస్తాను చెప్పురా. రా. ఏంటబ్బీళ్ళు ఇంకా రాలేదు. నమస్తే సార్. నమస్తే. రండి 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 రండి. తెచ్చారా? తెచ్చానండి. నువ్వు బయటరే. ఇదిగోండి సార్.
ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకో. సంతకం అవును సార్, రసీదు మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుంది. నువ్వు కూర్చోవయ్యా. సార్, సార్, తప్పైపోయిందండి, ఏం అనుకోద్దండి, మా వాడికి ఏం తెలియదండి. నువ్వు ఆగరా. సంతకం కావాలి సంతకం. అవును సార్, ప్రూఫ్ కోసం. హీరోయిన్ కలవటం మాట్లాడుకున్నారా? సంతకం కావాలి సంతకం ఇచ్చేయి. సార్, ఈ రోజు పని అయిపోతుంది కదండి, మా అమ్మ గాజుల మీద డబ్బులు తెచ్చానండి. ఈ సెంటిమెంట్ డైలాగులు మాకెందుకయ్యా? రోజు దొత్తనట నువ్వురా. రేయ్ ఓ పూల చక్క వాళ్ళకి అందరు నైపుజారా రే. ఓ డెంగి రత్మి సార్, ఈ రోజు చాలా మంచి ముహూర్తం అండి. ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారండి. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది సార్. అలాగే ఉంటాను. తూ బయట నీ అబ్బా, నీ ఒత్తికి దీపాల రోజు నీ పట్టిస్తారా రే. హిట్ కొట్టబోతాం, అప్పుడు నీ సంగతి చెప్తాం. బయట సార్, సార్, వెళ్దామా, కలుద్దామా సార్? ఉండవయ్యా, ఊరికే నచ్చబెట్టమాక. ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని ఉండా. ఇదిగో సార్, లోపల 3 బాల ఇలా కుదిరేటట్లేదయా. సార్. నువ్వేం కంగారు పడుకో. ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు. ఓ 4 రోజుల్లో వచ్చేస్తారు. రాగానే చెప్పించేస్తా. అమ్మో, 4 రోజుల కష్టం అండి. నేను వచ్చేప్పటికే 6 నెలలు అయింది. నేను ఎప్పుడు ఖర్చు చెప్పాలి, ఎప్పుడు సినిమా తీయాలి, లేట్ అయిపోతుందండి. నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి సార్. ఏందే రేపు దీపావళికా? అవును సార్. ఆహా, నీకేనా మెంటల్ అయిందయా? సార్, ఈ రోజు ఎలాగైనా ఖర్చు చెప్పాలండి. ఏందా మొండోళ్ళ మాట్లాడతావు? సార్, మీరేమైనా అనుకోండి, ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తే సినిమా సూపర్ హిట్ అండి. ఏందయ్యా సూపర్ హిట్? లోపల 3 బాలేదా మగడా అంటే? సార్, నా కథ విన్నాడంటే నా సామి రంగా లేనిముడు వచ్చేస్తండి. నీ బొచ్చు బాబు, నా కర్మగాలి, నా బుద్ధి నీలాంటి మెంటల్లో కొడితే పెట్టుకో. ఇదిగో నీ డబ్బులు. డబ్బులోడు కావాలి, నేను ఖర్చు చెప్పే చదువుతాను ఇక్కడ నుంచి. నువ్వు ఖర్చు చెప్పాలంతే కదా. నువ్వు పెద్దగా మాట్లాడకయ్యా. నువ్వు ఇట్లా ఇదిగో ఒక 4 రోజులు ఓపిక పట్టు. 4 రోజుల అయ్యా, నేను ఖర్చు చెప్పండి ఎక్కడి నుంచి కదలను. నేను ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తాను. ఏమైందిరా? నేను ఖర్చు చెప్పండి ఎక్కడి నుంచి కదలను. నేను రాను. సార్, హీరో గారు, చంద్రబాబు గారు, బయటికి రావాలి. నేను ఖర్చు చెప్పండి ఎక్కడి నుంచి కదలను. ఎవరు ఇద్దరు? ఇడు ఇడు గోడ దూకొచ్చు సార్. అబద్ధం సార్, బాస్ దగ్గర ఖర్చు చెప్పిస్తానని చెప్పి 500 తీసుకున్నాను. మీ మీద ఒట్టు. కారంటే నరకండి. ఇద్దరు గోడ దూకొచ్చు. తెలుగు సార్, తెలుగులో మాట్లాడతాడు సార్. ఇప్పటి వరకు తెలుగు రానంటే వాడు పాస్వర్డ్ పాస్వర్డ్ హిందీలో మాట్లాడారు సార్. అడిగితే ఎలా సార్ వాడతాను నేను? కాదు సార్, వీడియో అబద్ధం ఆడతారు సార్. లేదు సార్, వీడియో అబద్ధం ఆడతారు సార్. సార్, మేము పల్లెటూరులో మేము అబద్ధాలు ఆడాను సార్. తల్లి తోడు సార్, అమ్మ గాజులు 500 ఇచ్చాను సార్. 6 గాజులతో వచ్చాను సార్. చివరికి ఒకే ఒక గాజు మిగిలింది సార్. సార్, మేము అబద్ధాలు ఆడాను సార్. అవును సార్. వీళ్ళనే ఉంటారు సార్. కారంటే మీ మీద ఒట్టు. కాదు సార్, వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. వీళ్ళ మాట నమ్మకం సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. సార్, వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. ఇప్పుడేంటయ్యా నువ్వు కథ చెప్పాలి. అవును సార్, అంతే కదా? అవును సార్. లోపల రా. లోపలిగా బాబాయ్ నువ్వు లోపల రా. ఒరే డ్రైవర్ గా నీ సంగతి రాజు చూద్దాం. మీ మీద సార్. మీరంటే నాకు ఎంత అభిమానం సార్. ఎవడు బాబాయ్ ఆడు? ఆడి దగ్గర కదనమంటావు? బాబాయ్ ఎవరి దగ్గర ఏ విషయం ఉంటుందో ఎవడే తెలుసు. ముందు వాడిని కథ మొదలు పెట్టిని. సార్, నువ్వేంటే దిక్కులు చూస్తావా? వస్తున్నాను. రా. రా. కూర్చో బాబాయ్. అదా కూర్చో. సార్, నేను ఆయన ఫ్యాన్ అండి. ఆయన పక్కన అలా కూర్చుంటానండి, కింద కూర్చుంటాను సార్. సర్లే మొదలుపెట్టు. ఓం శ్రీ ఆంజనేయ నమః. సార్, ఇప్పుడు ఎత్తంగానే ఎత్తంగానేనా? ఏంటి ఎత్తేది? తెర సార్. మా ఊళ్ళో బొమ్మ వేసే ముందు తెరెత్తుతారు కదండి, అదే సార్. నువ్వు ఎవరి దగ్గర పని చేసావు? డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గర అండి. నాగేశ్వరరావు గారి దగ్గర. బాబాయ్ హలో నమస్తే సార్. ఎవరు? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి. నమస్తే సంతోష్, బాగున్నావయ్యా? బాగానే ఉన్నాను సార్. ఏం లేదు సార్, మీ దగ్గర నీ పేరేంటయ్యా? బలరామ్ అండి. బలరామ్ అని ఎవరన్నా పని చేశారండి? బలరామన్ మన దగ్గర ఉన్న పని చేశారంటయ్యా? బలరామా? ఆడే సార్, చేరగానే డైరెక్టర్ అయిపోతానన్నాడే. ఆడు చాలా అధికారులయ్యా. అసలు ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో సర్వనాశనం అయిపోతుంది. ఇవాళ చేరాడనుకో రేపు మార్నింగ్ కల్లా డైరెక్ట్ అయిపోదాం అనుకుంటాడు. ఓవర్ అంబిషియస్ ఫెలో. అలాంటి వెధవల్ని దగ్గర చేరిన మాక. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది అర్థమైంది. నా గురించి బాగా చెప్పారా సార్? ఆయన దగ్గర 2 రోజులు పని చేసావయ్యా? 3 నెలలు పనిచేశానండి. 3 నెలల? అవునండి. 3 నెలలు పని చేసి సినిమా ఎటు తెస్తావయ్యా? ముందు కథ వినండి సార్. కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలను లేదో. బాగా చెప్పొచ్చు, కానీ సినిమా సరిగ్గా తీయపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్ట తీస్తావా? ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ సినిమాలు తెలియదా? సూపర్ హిట్లు కొట్టలేదా? వాళ్ళు రామ్ గోపాల్ వర్మ, మణిరత్నములు. వాళ్ళతో నీకు పోలికేంటి? ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నాలాంటి బలరాంలే కదండి. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు నీకేం చేశాని ఒక సినిమా కూడా తీయకుండా? అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే ఎక్కువ తెలుసు సార్. సార్ సార్, కథ వినండి సార్. కథ వినండి సార్, కాళ్ళు పట్టుకుంటాను. నేను చేయనయ్యా. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో సినిమా చేసేది ఫ్లాప్ అయితే నా భవిష్యత్ ఏమవుద్ది? మీ 8 సినిమాలు వరుస హిట్లు, 9ది అట్టర్ ఫ్లాప్ అయింది. మీ భవిష్యత్తుకి ఏమన్నా తేడా వచ్చిందా సార్? సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారా నీకు ఆ సినిమా ఫ్లాప్ అని? 136 సెంటర్లో 50 రోజులు ఆడింది తెలుసా? అదో కొత్త రికార్డు. ఎక్కడ ఆడింది సార్? ఆడిచ్చారు. అయినా మీరు ఇలాంటి చెంచగాళ్ళని నమ్మద్దు సార్. మేము మీ ఫ్యాన్స్, నిజమే చెప్తాం. ఏంట్రా తొక్కలో ఫ్యాన్స్? వద్దు సార్, ఫ్యాన్స్ ఏమనద్దు సార్. మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీ సినిమా హిట్ అయితే కాల్ ఎగరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్. మీ సినిమా ఫ్లాప్ అయితే
అవమానంతో తలదించుకునేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీకేంటి సార్ హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు, మేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో దాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్. సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్. నువ్వు అప్సెట్ అవ్వకు. నువ్వు చెప్పే కదా మేము వినాం. బయటికి వెళ్ళి. సార్ మీరు వెనకపోతే నాకు భవిష్యత్తు లేదండి. మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని శపథం చేసి వచ్చానండి. అదే కనుక జరగకపోతే ఈ తాగి చచ్చిపోవడం తప్పితే వేరే గతి లేదు సార్. ఏంటి ఇదో టైప్ డ్రామానా? అంటే నువ్వు చెప్పే కథ మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి బొక్కలు దించాలని నీ ఎదవ ఐడియా. అయ్యో కాదు సార్, ఇదో టైప్ బెదిరింపా? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి? జరగబోయే నిజం చెప్తున్నాను అంతే. ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్. చావరా చావు, దరిద్రం వదిలిపోద్ది. సార్. ఒరేయ్, ఎక్కడికి వచ్చారా? సార్. నిన్ను బయటికి లాక్కెళ్ళండి. నేను చెప్పి- ఇటు చావరా? వీళ్ళు లాక్కెళ్ళండి బయటికి. ఏయ్, ఒక్కసారి బయటికి వదలండి. ఎక్కండి. అయ్యా, ఒక్కసారి నా కథ అయ్యా, బయటికి రండి. ఒక్కసారి నా కథ అయ్యా, చాలా బాగుంటుంది అయ్యా. అయ్యా మీకోసం తయారు చేశానయ్యా. అయ్యా ఒక్కసారి నా కథ అయ్యా. అమ్మా! చాలా బాగుంటుందయ్యా. అయ్యా, నా జీవితం అయ్యా. అయ్యా ఒక్కసారి నా మాట్లాడండి అయ్యా. అమ్మా! సంతోష్ బాబు పక్కన నువ్వు ఒక హీరోయిన్, నువ్వు సెకండ్ హీరోయిన్. మన సినిమాకి మీరే మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఫైనాన్స్ అమ్మా. వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకేం చెప్పాలి? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా నా వల్ల కాదురా, ఓడిపోయాను. ఓపిక లేదురా, నేను ఇంకా పోరాడలేను. అక్కడ కూర్చుందిరా. దాహంగా ఉందిరా. సరే నీళ్లు తీసుకొని వస్తా, ఇక్కడే ఉండు. అమ్మమ్మ, మా ఊరికి నీళ్ళు కావాలి, ఇయ్యమ్మా. లేదా మా ఊరికి దాహంగా ఉందమ్మా, ఇయ్యమ్మా. పర్లేదు, ఇయ్యమ్మా. ఇగో తాగరా. వద్దురా, నీళ్ళు కావాలన్నావు కదరా? దాహం లేదు. ఏ ఇంతలోనే ఏమన్నా తాగినవా? పిచ్చి పిచ్చి మాట్లాడు, తాగు. వద్దురా. ఏ తాగబడి తాగవే. వద్దురా. తాగరా, తాగమని చెప్తా అర్థం కాదు. వాడేదో అన్నాడని నీళ్ళు తాగడంట. నీళ్ళు అక్కడ చద్దామనే తాగినాక చావు. తాగు దొరికి మీకు తాగు. చాలే ఇక పోదాపా. లే ఏమైందిరా? పిచ్చి పిచ్చి వేసాలి. బలరాం ఏమైందిరా? గొప్ప తీసి తాగినా ఏంటి? చద్దామన్నారా? ఎందుకురా ఇలాంటి పనులు చేస్తాం? ఏమండి అన్నా, ఏమండి రండి, మా వాడి విషయం తాగింది, రండి బాబు, హాస్పిటల్ తీసుకోవాలి. సార్ 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 దండం పెడతాం. ఆటో ఆపండి, ఆటో. సార్, సార్, మా వాడి సార్ ఆ విషయం తాగింది, పట్టుకోండి. ఆటో కనబడి. ఆటో. ఏయ్, ఆపలేదు. ఆపండి. సార్, ఎక్కించండి సార్, ఎక్కించండి సార్. తొందరగా. ఆటో, ఆటో, ఇక్కడ దగ్గర లేదు, హాస్పిటల్ తీసుకెళ్ళండి. తాగింది చాలా ప్రమాదకరమైన విషయం, కానీ సమయానికి నీళ్లు తాగించడం వల్ల అది పలచబడింది. ఏమైనా 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేం. నా 6 కారు మొత్తం 12 గాజులు తెచ్చి నాకు ఇస్తారన్న. తేకపోయావా?